ఇప్పుడు సభను ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు మాట్లాడతారు. సభకు నమస్తులు. సభాధ్యక్షురాలు గౌరవనీయులు మేడం సురేఖ గారు, మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు అన్నగారు యనమల రేవంత్ రెడ్డి అన్నగారు, పిసిసి ప్రెసిడెంట్ బీసీ ముద్దుబిడ్డ గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారు, స్థానిక శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావన్న గారు, మంత్రివర్యులు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మేడం సీతక్క గారు, మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీధర్ బాబు అన్నగారు, శాసనసభ్యులు డాక్టర్ వివేక్ గారు, వినోద్ గారు, బొజ్జ గారు, ఎమ్మెల్సీ విఠల్ గారు, సత్యనారాయణ గారు, జనక్ గారు, వేణుగోపాలరావు గారు, వేదిక పైన ఉన్న ఇతర కాంగ్రెస్ పెద్దలు, ముందు వరుసలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులు, పట్టభద్రులు, పాత్రికా మిత్రులందరికీ కూడా మరి నమస్సులు తెలియజేస్తూ, ఈరోజు ఇక్కడ మరి పెద్ద సంఖ్యలో పట్టభద్రులందరూ కూడా మరి ప్రేమ్ సాగర్ రావు గారి ఆధ్వర్యంలో మరి వారి అడుగుజాడల్లో మనమందరం నడుస్తూ ఈరోజు ఇంత సంఖ్యలో హాజరైనందుకు సంతోషపరుస్తూ, ముఖ్యంగా మరి మీతో నాకు అనుబంధం మంచిర్యాల పరిసర ప్రాంతాల వారితో గత 25 సంవత్సరాల నుంచి ఉంది. ఇక్కడ మంచిర్యాలలో మేము కళాశాల స్థాపించి సుమారుగా 25 సంవత్సరాలు. ఇక్కడ ఉన్న చాలామంది తల్లిదండ్రులు మరి మా కరీంనగర్లో చదువుకున్న వాళ్ళు, మీ అందరితో చాలా సాన్నిహిత్య సంబంధాలు ఉంది. మరి మీ అందరి ఆధారాభిమానాలతో మరి తెలంగాణలోనే ఒక ముఖ్య విద్యా సంస్థగా ఎదిగిన అల్ఫోర్స్ నేను ఖచ్చితంగా మీ యొక్క ఆధారాభిమానాలతో, మీ యొక్క ఆశీస్సులతో మరి ఈ రాజకీయ నా జీవితంలో మొట్టమొదటిగా మీ ముందుకు వస్తూ మరి పట్టభద్రులు ఎమ్మెల్సీగా వస్తున్న నాకు మీరు ఆశీర్వదించాలని కోరుతున్నాను. తప్పకుండా హామీ ఇస్తున్నాను, మీకు చేదోడు వాదోడుగా ఉంటాను, ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటాను, మీలో ఒకటిగా ఉంటాను. ఖచ్చితంగా నాకు కేజీ టు పీజీ మరి విద్య, నిరుద్యోగం అన్నింటి పట్ల సమూలమైన అవగాహన ఉన్న నేను ఖచ్చితంగా మరి ముఖ్యమంత్రి గారితో మరి మీ యొక్క సమస్యలన్నీ కూడా విన్నవించి మరి ఆ సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తానని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాను. మరి పెద్దలు ఇప్పటివరకు చాలా విషయాలు చెప్పి ఉన్నారు. ఇక్కడ కూర్చున్న చాలామంది టీచర్స్కి మరి నా తరఫున నేను ఒక హామీ ఇస్తున్నాను. ఖచ్చితంగా నా సొంత నిధులతోటి ఇక్కడున్న ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న టీచర్స్, లెక్చరర్స్ అందరికీ మరి 3 లక్షల బీమా ఉచితంగా నేను నా సొంత నిధులతో అందజేస్తానని కోరుతున్నాను. అలాగే ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మినిమం బేసిక్ శాలరీ మీ యాజమాన్యాల చేత అందేటట్లుగా నేను వర్క్ చేస్తానని చెప్పేసి కోరుతున్నాను. ఈరోజు మరి వాళ్ళ యాజమాన్యాల ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఇప్పుడే మంత్రివర్యులు శ్రీధర్ బాబు అన్నగారు మరి చెప్పి ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అవన్నీ కూడా స్ట్రీమ్లను అవుతాయి కాబట్టి మరి అందరి ఆశీస్సులు కూడా కావాలని కోరుతున్నాను. ఇవాళ ఇక్కడ మరి కోల్ మైన్స్లో పనిచేస్తున్న క్వాలిఫైడ్ మరి ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళందరికీ క్వాలిఫికేషన్